రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. యావత్ భారతదేశంలోనూ గ్రంథాలయ సంఘ స్థాపనకు నడుం కట్టి 1914లో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘాన్ని స్థాపించిన వారు ప్రథమంగా మన తెలుగువారే. గ్రంథాలయ ఉద్యమాన్ని విశిష్టంగా నిర్వహించి దానికి దోహదం చేసే గ్రంథాలయ శాస్త్ర శిక్షణా తరగతులను ఉద్యోగులు కాని ప్రజాసేవకులుగా 1920లో ప్రారంభించినది మన తెలుగువారే. గ్రంథాలయ సేవకులను సంఘటితపరిచి వారికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వము, స్థానము సమకూర్చి ఆంధ్రదేశ గ్రంథాలయ సేవక మహాజన సంఘము 1934లో ప్రారంభించినది కూడా మొదటిగా మన తెలుగువారే. గ్రంథాలయాలంటే కేవలం గ్రంథాలను భద్రపరిచే స్థలాలు మాత్రమే కావని, గ్రంథ భాండాగారి కేవలం పుస్తకాల కాపరి కాడని, గ్రంథాలయాన్ని దర్శించే పుస్తక పఠనాసక్తులకు వారి వారి కోరికలను బట్టి ఎవరికి ఇవ్వదగిన గ్రంథాన్ని వారికి అందించడమే కాకుండా, గ్రంథాలయాలకు వీలులేని వారి వద్దకు గ్రంథాలయాలను తీసుకువెళ్ళి విజ్ఞానాన్ని ప్రచారం చేయాలని ప్రబోధించడానికి కూడా ప్రథములు మన తెలుగువారే. గ్రంథాలయోద్యమ ప్రచారానికి ప్రజామోదం పొందిన గ్రంథాలయ యాత్రలు అనే విశిష్ట విధానాన్ని రూపొందించినది, గ్రంథాలయాలకు ప్రభుత్వ సహాయాన్ని సాధించినది కూడా ప్రప్రథమంగా మన తెలుగువారే. ఈ విధమైన ప్రగతిని సాధించడానికి సారథ్యం వహించి ఆరంభించినది మొదలు అహోరాత్రములు గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తిని గురించి అవిరళముగా తపన పొంది కృషి చేసిన తపశ్శాలి మహర్షి పొంగవుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు. శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు తూర్పుగోదావరి జిల్లా కుంకుదురు అనే గ్రామంలో శ్రీమతి మంగమాంబ, శ్రీ వెంకటరత్నం దంపతులకు 1890 జూలై 24న జన్మించారు. 1905లో స్వదేశీ ఉద్యమం వందేమాతరం ఉద్యమంగా రూపొందింది. 1907లో వందేమాతరం ఉద్యమానికి ప్రచారంగా అరవింద ఘోష్ సంపాదకత్వంలో వందేమాతరం అనే ఆంగ్ల దినపత్రిక ప్రచురణ ప్రారంభమైంది. దాని నెలసరి చందా రూ. 8 అప్పటికి 4వ ఫారం చదువుతున్న వెంకటరమణయ్య గారు క్లాసు పిల్లలు ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 అణాల చొప్పున వసూలు చేసి వందేమాతరం పత్రికను తెప్పించడం ఆరంభించారు. అదే పంతులుగారి పఠనాలయానికి ప్రాతిపదిక అయింది. భవిష్యత్తులో గ్రంథాలయ ఉద్యమానికి బీజాంకురం కూడా అయింది. వందేమాతరోద్యమ ప్రచారానికి, భారత జాతి ఐక్యతా ప్రబోధానికి శ్రీ బిపిన్ చంద్ర పాల్ ఆంధ్రదేశ సంచారాన్ని ప్రారంభించి రాజమహేంద్రవరంలో ఉపన్యాసాలిచ్చారు. అప్పుడు శ్రీ వెంకటరమణయ్య పంతులు గారు వారి ఉపన్యాసాలు విని ఉద్రిక్తులై దేశ దాస్య విముక్తికి రక్షాబంధం ధరించారు. పాల్గారి వందేమాతరోద్యమ సందేశం ఆంధ్రదేశమంతటా ఎలుగెత్తి చాటారు. రాజమండ్రిలో జరిగిన పాల్గారి బహిరంగ సభకు అధ్యక్షత వహించిన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు ఆసువుగా చెప్పిన భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడలే ఏడ్చుచుండా, తెల్లవారను గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగే కట్టి అనే పద్యం విని ఎంతో ప్రభావితులయ్యారు వెంకటరమణయ్య గారు. ఆర్థికంగా, సామాజికంగా భారతీయుల వెనుకబాటుతనానికి కారణం కేవలం అవిద్య మాత్రమే అని ఆయన గుర్తించారు. విజ్ఞాన వ్యాప్తికి, విద్యా వ్యాప్తికి గ్రంథాలయాలు చాలా అవసరమైన విషయం అని కూడా ఆయన గ్రహించారు. అదే ఆయనను గ్రంథాలయ ఉద్యమం వైపు నడిపించింది. 1910లో బందర్లో ఆంధ్ర సాహిత్య పత్రికను స్థాపించి గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి ప్రజలను చైతన్యవంతం చేశారు. 1911లో విజయవాడలో రామ్మోహన్ గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డారు. 1914లో ప్రథమ ఆంధ్ర రాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు. 1915లో సంఘం పక్షాన గ్రంథాలయ సర్వస్వం పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919 నవంబర్ 14వ తారీఖున మద్రాసులో తొలి అఖిల భారత పౌర గ్రంథాలయం స్థాపించి మొదటి మహాసభను నిర్వహించారు. అదే రోజులు గుర్తు చేసుకుంటూ నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు 1968 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. వీరు అనేక గ్రంథాలయ యాత్రలు నిర్వహించి ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పారు. 1924లో సంఘపక్షాన ఇండియన్ లైబ్రరీ జర్నల్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. 1934-48 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో
పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నిర్వహించారు. వీరి మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసివేసిన వాటిని తిరిగి తెరిచారు. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయ విశారద, గ్రంథాలయ పితామహ, సరస్వతి సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య మొదలైన బిరుదులు పొందారు. భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. భరతవర్షమునందుండిన ప్రాచీన పుస్తక భాండాగారములను గురించిన కథలు కూడా మాసిపోయిన బహు సంవత్సరముల తర్వాత భారతీయులు గ్రంథాలయ శబ్దార్థమును కూడా మరిచిన ఈ కాలమున మరల గ్రంథాలయ శకమును ఆంధ్రదేశమున ఆరంభించిన శకపురుషులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారని మన అప్పటి ఆస్థాన కవి శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారిచే ప్రశంసలు పొందిన శ్రీ అయ్యంక వారు 1979 మార్చి 7వ తేదీన స్వర్గస్థులయ్యారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దేశమంతటా ఈ నెల 14 నుంచి 20 వరకు జరుపుకుంటున్న ఈ తరుణంలో మన తెలుగువారందరం శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారిని స్మరించుకుంటూ వారి స్మృతికి నీరాజనాలర్పిద్దాం. సెలవు. నమస్కారం.